అదే మన వారికి స్వాగతం సుస్వాగతం. తెలియజేస్తున్నాం స్టాఫ్ అందరికీ లేట్ అయింది. మరి ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా సార్ అన్నీ ఉన్నాయండి. ఓకే అజయ్ బాబు పట్టుదల పి సుమంతరాజు సెకండ్ హెచ్ఈ మీడియం. నిత్యం రెగ్యులర్ గా క్లాస్ కి వచ్చేటువంటి విద్యార్థి. జాగ్రత్త ఇస్తాను. రోజు అనవసరం ఎవరు వస్తారు? మీరు తీసుకొస్తారా? దేశ భవిష్యత్ అంతా కూడా యువత మీద ఆధారపడి ఉంది. అటువంటి యువత ఈరోజు గంజాయి డ్రగ్స్కి బానిసై ఈవేళ యువత నిర్వీర్యమైపోతున్నటువంటి దశ. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఈవేళ కాలేజీల దగ్గర నుంచి హై స్కూల్ దగ్గర నుంచి ఏదైతే గంజాయి విచ్చలవిడిగా లభించడం, దానికి అలవాటు పడి భావి జీవితాలన్నింటినీ కూడా పాడు చేసుకోవడం, కుటుంబాలకి క్షోభ పెట్టడం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది. అది పోలీస్ పరంగా చట్టపరంగా కొంతమేర మేము నిరోధించగలిగాం. కానీ ఏదైతే మీరు కూడా ఒక ఆలోచన చేసి ఈరోజు మీ మీద ఎంతో నమ్మకాన్ని మీ తల్లిదండ్రులు పెట్టుకొని మిమ్మల్ని ఎన్నో కష్టాలు ఇబ్బందులున్నా మిమ్మల్ని కష్టపడి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మీరు కష్టపడితే మళ్ళీ మీరు 50 సంవత్సరాలు మళ్ళీ సుఖపడతారు. మీరు 5 సంవత్సరాలు సుఖపడితే 50 సంవత్సరాలు మళ్ళీ మీరు కష్టపడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. చేత యువత దృష్టి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరి ఈవేళ సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరి పథకం కింద మీ అందరికీ కూడా బ్యాగ్స్, బుక్స్ ఇవన్నీ కూడా ఉచితంగా, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మరి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా మరి ఏదైతే ఈ కాలేజీల్లో కూడా సెకండరీగా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెడుతూ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా మీకు మరింత ఉన్నతమైనటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి బాధ్యత వేళ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ